గ్రేట్ హైదరాబాద్ వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు బాధలతో నిండిపోతుంది. నగరవాసులు అయితే దాదాపు 1.5 చేరుకున్నా సరే ఇక్కడ వర్షాకాలంలో వచ్చే బాధలు ఎవ్వరు కూడా సరిచేయని పరిస్థితి. ఎప్పటికప్పుడు ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే బాధలు ఏవైతే ఉంటాయో హైదరాబాద్ బాధలు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు గుర్తింపు పొందినట్టు అయిపోయింది. దీని మీద కొన్ని మీమ్స్ కూడా సెటైర్లు కూడా పెద్ద వైరల్ అవుతుంటాయి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఆ సమస్యలు అలాగే ఉంటాయి. ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన హైడ్రా ఏదైతే ఉందో హైడ్రా కొన్ని బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ పరిస్థితి యథావిధిగా సాగుతుంది. ఏదైతే ఇప్పటిదాకా జిహెచ్ఎంసీ వర్షాకాలం సేవలను చేసేదో ఎమర్జెన్సీ టీములు నిర్వహించేదో ఆ టీముల బాధ్యత కాస్త హైడ్రాకు వెళ్ళిపోవడంతో జిహెచ్ఎంసీలో కొన్ని నిబంధనలు కఠినతరంగా రూపొందించడం వల్ల కొన్ని అంతర్గత లోపాల వల్ల హైడ్రాకు వెళ్ళిపోయినాయో ఆ ఎమర్జెన్సీ టీముల నిర్వహణ కావచ్చు, ఇతర పూడికతీత పనులు కావచ్చు, ఇతర వ్యవహారాలు కావచ్చు, వాటికి సంబంధించి పూర్తి పనులన్నీ హైడ్రాకి వెళ్ళిపోయినాయి. మరోవైపు చూసుకున్నట్టు జిహెచ్ఎంసీలో ఎవరైతే సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తారో అందులో కీలక పాత్ర వహిస్తారో ఆ జిహెచ్ఎంసీలో ఇంజనీరింగ్ అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్టు తెలుస్తుంది. ఇంజనీర్లు ఎవరు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వర్షాకాల సమస్యలు అంటే మాకేం సంబంధం లేదు, హైడ్రా చూసుకుంటున్నాం కాబట్టి మేమెందుకు సహాయం చేయాలి, మేము చేసినప్పుడు ఒక రకంగా ఉండేది ఇప్పుడు ఇంకోలా ఉందని చెప్పే రీతిలో వాళ్ళు సెటైర్లు కూడా వేస్తున్న పరిస్థితి. మరోవైపు హైడ్రా చూసుకున్నట్టు హైడ్రాకి ఏమాత్రం అవగాహన లేకపోవడంతో ఎమర్జెన్సీ టీములు వర్షాకాలంలో సహాయ కార్యక్రమాలపైన ఎక్కడ కూడా అలాంటి అవగాహన లేకపోవడం, ఇంజనీరింగ్ యంత్రాంగం లేకపోవడం, అక్కడ ఉన్నదంతా హైడ్రా అంటే పోలీస్ వ్యవస్థ అన్నట్టు సమానంగా తయారైంది. అది ఇంజనీరింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఎక్కడికక్కడ సమస్యల పట్ల అవగాహన లేకపోవడం వల్ల హైడ్రా చేతులేసిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే సహాయ కార్యక్రమాలు ఇటు జిహెచ్ఎంసీ కానీ అటు హైడ్రా కానీ ఎక్కడ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో కంటే దారుణంగా పరిస్థితులు తయారయ్యి ప్రస్తుతం ఫ్లైఓవర్లు అయితే వాటి మీద కూడా నీరు చేరిపోయిన పరిస్థితుంది. వాటి మీద కూడా చెత్తాచెదరం ఎక్కువైపోయి నీరు పేరుకుపోయిన పరిస్థితి. ఫ్లైఓవర్ అంటే ఎంతో ఎత్తులో ఉంటుంది. దానిపైన కూడా వరద నీరు పూర్తిగా చేరిపోయి వాహనాలు రాకపోకలు కావచ్చు, పాదచారుల రాకపోకలు కావచ్చు పూర్తిగా అంతరాయం కలిగిస్తున్న పరిస్థితి. దీనిపైన కూడా ఈ ఏడాది కొత్తగా మీమ్స్ సిద్ధమవుతున్నాయి. అవి కూడా వైరల్ అయిన పరిస్థితి కనబడుతుంది. దీనిపైన అటు జిహెచ్ఎంసీ కానీ ఇటు హైడ్రా కానీ ఎక్కడ కూడా అధికారులు ఎవరు యంత్రాంగం కానీ ఇంట్రెస్ట్ చూపించిన పరిస్థితుంది. జిహెచ్ఎంసీలో ఇంజనీరింగ్ విభాగం అయితే ఈ పనులు పర్యవేక్షించాలన్నప్పటికీ వాటిపై వారెవరు కూడా ఆసక్తి చూపించడం లేదు. పనులు మేము చేస్తే హైడ్రాకు పేరు వస్తుంది, ఇది మేము ఎందుకు చేయాలి అనే వ్యవహారంలో ఆలున్నారు. మరో హైడ్రా చూసుకున్నట్టయితే మాకు అవగాహన లేదు కాబట్టి ఇప్పటికే ఎమర్జెన్సీ టీంలకు సంబంధించి ఆడంబరంగా 4,800 మంది సిబ్బందిని హైడ్రా సిద్ధం చేసినప్పటికీ అది ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, వారికి అవగాహన ఉందా లేదా, అసలు ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ పూడికి తీయాలి, ఎమర్జెన్సీ టీంలకు సంబంధించి ఎలాంటి అవగాహన ఉండాలి, ప్రజలకు సహాయ కార్యక్రమాలు ఎమర్జెన్సీ సహాయ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఎప్పుడు చేయాలి, ఎలా వస్తుంది, అసలు జిహెచ్ఎంసీలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్కి ఎన్ని ఫోన్లు వస్తున్నాయి, వాటికి ఎలాంటి స్పందన ఉంది అనే అంశాలపై అవగాహన లేకపోవడం వల్ల అటు రెండుకి చెట్టు రేవడిలాగా హైదరాబాద్ నగర ప్రజల బాధ వర్షాకాలంలో ఎదురయ్యే బాధలు అయితే మరికొంచెం కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఈ సంవత్సరం మరి కాస్త పెరిగిన పరిస్థితుంది. ఈ రెండు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు సరైన సమన్వయం లేకపోవడం, ఉన్నతాధికారులు ఎవరు దీనిపైన శ్రద్ధ చూపించకపోవడం వల్ల దీనికి తోడు ఎమర్జెన్సీ టీంల కాంట్రాక్టుల వ్యవహారంలో జరిగిన కొన్ని లావాదేవీలు ఇటు ఇంజనీర్లకు అటు హైడ్రా అధికారులకు కూడా మనస్పర్ధలు కలిగించిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో వర్షాకాలంలో బాధలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవి ఇకపైన తీరుతాయా లేదా చూడాల్సిందే. గ్రేట్ హైదరాబాద్ వర్షాకాలం వచ్చిందంటే ఎప్పుడు బాధలతో నిండిపోతుంది. నగరవాసులు అయితే దాదాపు 1.5 చేరుకున్నా సరే ఇక్కడ వర్షాకాలంలో వచ్చే బాధలు ఎవ్వరు కూడా సరిచేయని పరిస్థితి. ఎప్పటికప్పుడు ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే బాధలు ఏవైతే ఉంటాయో హైదరాబాద్ బాధలు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు గుర్తింపు పొందినట్టు అయిపోయింది. దీని మీద కొన్ని మీమ్స్ కూడా సెటైర్లు కూడా పెద్ద వైరల్ అవుతుంటాయి. అయినప్పటికీ ప్రతి సంవత్సరం ఆ సమస్యలు అలాగే ఉంటాయి. ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన హైడ్రా ఏదైతే ఉందో హైడ్రా కొన్ని బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ పరిస్థితి యథావిధిగా సాగుతుంది. ఏదైతే ఇప్పటిదాకా జిహెచ్ఎంసీ వర్షాకాలం సేవలను చేసేదో ఎమర్జెన్సీ టీములు నిర్వహించేదో ఆ టీముల బాధ్యత కాస్త హైడ్రాకు వెళ్ళిపోవడంతో జిహెచ్ఎంసీలో కొన్ని నిబంధనలు కఠినతరంగా రూపొందించడం వల్ల కొన్ని అంతర్గత లోపాల వల్ల హైడ్రాకు వెళ్ళిపోయినాయో ఆ ఎమర్జెన్సీ టీముల నిర్వహణ కావచ్చు, ఇతర పూడికతీత పనులు కావచ్చు, ఇతర వ్యవహారాలు కావచ్చు, వాటికి సంబంధించి పూర్తి పనులన్నీ హైడ్రాకి వెళ్ళిపోయినాయి. మరోవైపు చూసుకున్నట్టు జిహెచ్ఎంసీలో ఎవరైతే సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తారో అందులో కీలక పాత్ర వహిస్తారో ఆ జిహెచ్ఎంసీలో ఇంజనీరింగ్ అయితే పూర్తిగా
నిర్వీర్యం అయిపోయినట్టు తెలుస్తుంది. ఇంజనీర్లు ఎవరు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వర్షాకాల సమస్యలు అంటే మాకేం సంబంధం లేదు, హైడ్రా చూసుకుంటుంది కాబట్టి మేమెందుకు సహాయం చేయాలి, మేము చేసినప్పుడు ఒక రకంగా ఉండేది ఇప్పుడు ఇంకోలా ఉందని చెప్పే రీతిలో వాళ్ళు సెటైర్లు కూడా వేస్తున్న పరిస్థితి. మరోవైపు హైడ్రా చూసుకున్నట్టు హైడ్రాకి ఏమాత్రం అవగాహన లేకపోవడంతో ఎమర్జెన్సీ టీములు